హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారా లేదా కొంతమంది బాగున్నారా? రోహన్, గుడ్ ఈవినింగ్ చెప్పు. అమ్మో, వాళ్ళు చెప్పినట్టు చెప్తుండు. ఆన్ చేస్తాను బంగారం. మా నాన్న పిలుతుండు కుక్కరా. ఏంది ఏం చెప్పు. అమ్మ గోంగూర కట్టండి పోదురా, గోంగూర కట్టండి పోదురా. ఎన్ని కట్టలు? ఒక్క కట్టేనా? జాడు కోసుకొని వచ్చిండు. ఓకే, ఏం చెప్తున్నారా? అది చెప్పు. ఏడిది? రోహన్ గారు కోడిగుడ్లు పులుసు పెట్టమని పెడుతున్నా. రోహన్, చికెన్ తెద్దామమ్మా. ఓ ఆగం చేస్తారా కోడిగుడ్లు? ఒక కోడిగుడ్డు 7 రూపాయలు 8 రూపాయలు అంట భారతదేశంలో. అట్నే ఓ నీ అమ్మ, తిని మన కూడా తిని ఆడుకొని. చెప్పుగా, ఇటు చెప్పు సబ్స్క్రైబర్స్కి. ఎంత కాలమైంది వీడియోలు చేయక ఫ్రెండ్స్, మేము చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్. వంటలు చేయక, పెంటలు చేయక, వీడియోలు చేయక. ఈ మధ్య మరీ లావ్ అయిపోయినాం ఇద్దరం కూడా. మరి లేకపోతే ఎందుకు వీడియోలు చేయట్లా? టైం ఉండట్లా. వినపడుతుందా ఫ్రెండ్స్? టైం ఉండట్లా. ఎందుకు ఉండట్లేదు? ఎందుకు అంత బిజీ అయిపోయావు? ఓ పెద్ద మాట్లాడు. ఎండ కొడుతుంది. నేను టమాటాలు కోసా పెట్టిన, టమాటా కోడిగుడ్డు కూర చేద్దామని. మధ్యలోకి వచ్చి వద్దు పోయింది, నూనె పోయింది. నాకు టమాటా కోడిగుడ్డు పులుసే కావాలి, టమాటా కూర వద్దు నాకు అంటుంటాడు. పులుసే కావాలంటాడు. ఎట్టాక పొయ్యి మీద వేసినాం కానీ చేస్తున్నాడు. నువ్వు ఎట్టని చేస్తున్నావు కానీ వీడియో చేస్తున్నా. ఇంతేగా? అయితే ఫ్రెండ్స్, ఈ కోడిగుడ్డు చూసుకుంటే అన్నం మంది తినాల. చూడకూడదటవా? చికెన్ తెద్దామన్నా. రేపు ఇద్దామా? ఏయ్, రేపు ఇద్దాం కదా. రేపు ఏ వారం? బుధవారం తేవచ్చు కదా. మళ్ళీ నువ్వు శనివారం, ఆదివారం, శనివారం తినం, శుక్రవారం తినం, ఆదివారం తినం. ఆ 3 రోజులు ఆదివారం శివరాత్రి తేకూడదు కాబట్టి రేపు రోహన్ రేపు చికెన్. ఓకే, రేపు చికెన్. రైట్. చాలా రోజులైంది ఫ్రెండ్స్ చికెన్ తినక. అదేనంతే ఇదేనంతేనా? అట్లా ఏం చేస్తున్నావు నువ్వు? ఘాట్లు పెడతాను చాకుతో. ఎందుకు? అందులోకి గ్రేవీ పోయి టేస్ట్ బాగుంది. ఫ్రెండ్స్, చాలా మంది కూడా యూట్యూబ్ చేయాలని చూస్తున్నారు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చేయాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి చేయటం రాకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు సొల్యూషన్ చెప్తాను, బ్రహ్మాండంగా చెప్తాను. ఎంతమందికో, కొన్ని వందల మందికి మా ఇంటికి వచ్చి ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా నేర్చుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా బతకాలి. అదేవిధంగా నేను చాలామందికి చెప్తాను, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో కూడా డబ్బు వస్తాయి, ఇన్స్టాలో డబ్బులు రావు. గుర్తుపెట్టుకోండి. చేయటం దాండగా. కాకపోతే ఫేమ్ కోసం, పేరు కోసం, ప్రమోషన్స్ కోసం. యూట్యూబ్లో పైసలు వస్తాయి, అది బ్రాండ్. యూట్యూబ్ అనేది ఒక బ్రాండ్. మీకు చేయాలని చెప్తాను. నేను ఈ మధ్య ఫేస్బుక్లో ఎక్కువ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫేస్బుక్ గుర్తుపెట్టుకోండి, గుంటి నాగరాజు శ్రీకళ అని కొడితే వస్తుంది అన్నమాట. ఆహా, చెప్పు, ఏం చేస్తాను ఇప్పుడు? టైం చేసి ముందు ఉడకబెట్టినాయి, ఉడకబెట్టి ఇప్పుడు నూనె వేసి పసుపు వేసి తర్వాత ఇట్లా అవుతాయి అన్నమాట. పసుపు అని నూనె పోతే నువ్వు ఘాట్లు పెట్టిన వాటిల్లోకి స్మెల్ రాదు. కూర్చోరా, కూర్చో. ఇది చేసుకున్నాక మనం తాలింపు చేసుకోవాలి. ఘాటు పెడితే వాడిని అప్పుడు ఇట్లా పుల్ల పెట్టి పొడిచేది. ఇప్పుడు చాకుతో ఘాటు పెడుతున్నాం.
తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఏం చేయాలంటే చూసి పెడతా ఉండి తీసాక గుడ్లు తీసుకున్నావు పక్క ఒకటి. పెట్టి నూనె వేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అబ్బో జరుగు రాహరావు. నూనె వేడిగా నువ్వు నెక్స్ట్ ఏం చేయాలి? తాలింపు పోసుకోవాలా? తాలింపు వేయాలి. తాలింపేసి మిరపకాయలు ఉల్లిగడ్డలు పోసి తాలింపు వేసి తాలింపు కొంచెం మగ్గాక అల్లం పేస్ట్ వేసి అల్లం మగ్గాక కొంచెం ఉప్పు కారం వేసి అప్పుడు చింతపండు పులుసు వేసి పులుసు మసులుతుంటే కోడిగుడ్లు వేయాలి. ఏంది ఎంత కథ ఉంది దీనికి? కొడుకుంట పులుసు కూడా నీ అమ్మ రోహాన్ ఎడకుసా కొడుకుంట పులుసు కూడా కొత్తగా వచ్చింది డబ్బాలలోకి. కొత్త కాదు డబ్బులు ఇచ్చి వస్తుందేమో. ఎన్నో తెల్లగా ఉన్నాయి వేసేటప్పుడు గుడ్డట్లు ఉన్నాయి. ఒకటి తినా ఇప్పుడు తక్కువ అయితే తినొచ్చు అట్లా? గుడ్డు వాళ్ళకి తినొచ్చు అట్లా? ఇప్పుడు తింటే అప్పుడు లేదు. రోహన్ తిందామా? రోహన్ 6 తిందామా? 6 వరకే? ఆడికే ఒకటి ఇష్టం. అవునా రోహన్? రేపు చికెన్ మర్చిపోవద్దు, ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? తాలింపు మగ్గాక అల్లం వేయాలి. అల్లం పేస్ట్ మగ్గాక ఉప్పు కారం వేసి కొంచెం మగ్గాక చింతపండు పులుసు కొత్తగా విసుకొని పోసుకొని తర్వాతకి కోడిగుడ్లు వేయాలి అందులో. ఓకే. వేసాక అప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా మసాలా వేస్తే కొంచెం మెంతిపిండి వేస్తే కోడిగుడ్ల పులుసు బాగుంటుంది అన్నమాట. ఓకే సరే కానీ 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 అవునా? ఓకే అంతే వస్తుంది నాకు కూడా. ఎంతవరకు వచ్చింది అమ్మాయి? అయిపోయింది. కొంచెం చిక్కబడాలి ఇంకా. చిక్కబడాలా? బా కోడిగుడ్లు వేసింది ఫ్రెండ్స్, కోడిగుడ్లు వేసింది. చిక్కబడితే కొంచెం మసాలా వేసి పుదీనా ఉందా వాడు దింపి పుదీనా వేసి రోహన్ ఎందుకే గుర్తున్నావు నువ్వు? అద్దుందా నీకు అసలు? బడికి పోక వారం అవుతుంది, వద్దుందంటే లేదంటున్నాడు. దీనికి మనగాళ్ళు ఇద్దరు. నెక్స్ట్ ఏంటి? బా ఊరంతా వస్తుంది కదా వాసన. 6 కోడిగుడ్లతో 66 బారకు వస్తుంది వాసన. తినేది రేపు పెట్టేది ఇటు చూడాలా? అల్లగడ్డ పెట్టి చెప్తా ఫోటో తీద్దాం ఫేస్బుక్లో తమ్మునేం కోసం. ఇది కూడా తమ్మునేం వీడియోలోనే వస్తుంది. నవ్వు ఓకే తీసిలే. నెక్స్ట్ ఏం వేయాలా? ఓకే వాడు చూడు అది ఏం చేస్తున్నారా? వాము ఇలాంటి ప్రయత్నం చేస్తుంది చూడు. అవునా? ఏయి మరి ఇందాక నుంచి అదే వేస్తా ఇదే వేస్తా అదే వేస్తా అంటున్నామని ఏది ఇట్లా. ఫ్రెండ్స్ వాస్తవానికి నేను ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మీకు. నిజంగా ఈ కోడిగుడ్ల పులుసు వీడియో మీకు పూర్తిగా అందించలేకపోయాను. ఎందుకంటే మధ్యలో ఫేస్బుక్ ఇన్స్టా షార్ట్స్ ఇవన్నీ తీసాను ఫ్రెండ్స్. అందువల్ల అవి కూడా చేయాలి. అందుకని చెప్పి నేను పూర్తిగా కంటెంట్ ఇవ్వలేకపోయాను. ఒకటే సెల్ అయిపోయింది, ఒకటే పెళ్ళం అయిపోయింది. అది అర్థం చేసుకోండి, ఓకేనా? మా వీడియోలలో నెక్స్ట్ ఇంకేం మంచి కంటెంట్ చేయాలి చెప్పండి ఫ్రెండ్స్. ఫేస్బుక్ వల్ల ఇబ్బందులు పడాలి. కొంతమంది ఇన్స్టాలో వీడియోలు రావట్లేదు, ఫేస్బుక్లో యూట్యూబ్లో వీడియోలు రావట్లేదు అడుగుతున్నారు. వాళ్ళ కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాము. మా శ్రీకళ ఈ మధ్య ఫుల్ బిజీ అయిపోయింది ఫ్రెండ్స్. అసలు నా మాట ఏంటలేదు. కూర అయిపోయిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికన్నా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ఉంటే కావాలంటే పెట్టించుకోవాలని ఆశ ఉంటే చేయాలని కోరుకుంటే కాంటాక్ట్ అవ్వండి. నన్ను పట్టించుకున్న నాదుడు అందరూ వెళ్ళిపోయారు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ చెప్పు రోహన్.